రేపు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కౌన్సిల్ చివరి సమావేశం జరగనుండడంతో ఉత్కంఠ నెలకొంది. ఎవరికి వారే వ్యూహ ప్రతివ్యూహాలతో కార్పొరేటర్లు సిద్ధమవుతుండడంతో వందలాది మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. చివరి సమావేశం కావడంతో అధికార పార్టీని ఇరుకున పెట్టే దిశగా బీఆర్ఎస్ అడుగులు వేస్తోంది. అలాగే నగరంలోని ప్రజల ఇబ్బందుల్ని కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్లి అధికార పార్టీని ఎండగడతామంటూ బీజేపీ కార్పొరేటర్లు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరోవైపు ప్రతిపక్షాల ప్రశ్నలకు అదే రీతిలో సమాధానం చెబుతామంటూ కాంగ్రెస్ కార్పొరేటర్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు. జరిగినటువంటి ఏ సమావేశం కూడా సంపూర్ణంగా జరిగి ప్రజా సమస్యలపైన చర్చ జరిగినటువంటి సందర్భమే లేదు. మరి మొదటి రేపు జీహెచ్ఎంసీ మున్సిపల్ కౌన్సిల్ చివరి సమావేశం జరగబోతోంది. సో దీంతో ఉత్కంఠ నెలకొంది. ఎవరికి వారే వ్యూహ ప్రతివ్యూహాలతో సిద్ధంగా ఉన్నారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లు ప్రభుత్వానికి అనుకూలంగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి కార్పొరేటర్లు ఎవరైతే ఉంటారో కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్ళు ఇప్పటిదాకా ప్రభుత్వంలో ఉండి కూడా ఎటువంటి అభివృద్ధి చేయలేదంటూ బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. సో బీఆర్ఎస్కి సమాధానం చెప్పేందుకు కాంగ్రెస్ కార్పొరేటర్లు కూడా ధీటుగానే సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి శ్రవణ్ మరింత సమాచారం ఇస్తారు. శ్రవణ్, రేపు జీహెచ్ఎంసీ కౌన్సిల్ చివరి సమావేశం జరగబోతోంది. సో ఎంత వాడివేడిగా జరిగే అవకాశం ఉంది? ఎటువంటి అంశాలపైన ప్రధానంగా చర్చ జరగబోతోంది? ఈ పాలక మండలి ఏర్పడిన తర్వాత జరగబోయేటువంటి చివరి కౌన్సిల్ సమావేశం గతంలో ఎప్పుడూ లేని విధంగా వాడివేడిగా హాట్గా రేపు జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం జరిగేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వందల సంఖ్యలో పోలీసులు ఇక్కడికి చేరుకొని బందోబస్తు ఏ విధంగా నిర్వహించాలి, ఎట్లాంటి గొడవలు జరిగేటువంటి అవకాశం ఉందని వాళ్ళందరికీ కూడా ఈ కొద్దిసేపటి క్రితమే చెప్పడం జరిగింది ఎట్లాంటి జాగ్రత్త తీసుకోవాలని. సో మొత్తము బీఆర్ఎస్ పార్టీ గడిచినటువంటి 10 ఏళ్లలో చేసినటువంటి అవినీతి ఏంది, అభివృద్ధి ఏంది అనేది అన్ని అంశాలపైన చర్చిద్దామని ఒకవైపు కాంగ్రెస్ కార్పొరేటర్లు చెప్తుండగా కేంద్ర ప్రభుత్వం నుంచి హైదరాబాద్కి ఇచ్చినటువంటి నిధులు ఏంటి అనేది బీజేపీ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తుందని వాళ్ళు చెప్తా ఉన్నారు. దాంతోపాటు గడిచినటువంటి 2 ఏళ్ల నుంచి హైదరాబాద్ మీద ఎంత మేర దృష్టి పెట్టాం, హైదరాబాద్ని ఎంత డెవలప్ చేశామనేటువంటి అంశాలపైన కాంగ్రెస్ ప్రధానంగా చర్చించబోతున్నామని 3 పార్టీలకు సంబంధించినటువంటి ప్రధాన కార్పొరేటర్లతో పాటు ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా కౌన్సిల్లో రేపు వాళ్ళ గలం వినిపించబోతున్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం నేను జీహెచ్ఎంసీ కౌన్సిల్ జరిగేటువంటి కౌన్సిల్ హాల్లో ఉన్నా. ఇది ప్రధాన కార్యాలయంలో ఉన్నటువంటి జీహెచ్ఎంసీ కౌన్సిల్ హాల్. మేయర్ అధ్యక్షతన ప్రస్తుతం నేను చూపిస్తున్నా కదా, ఇది హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి కూర్చోబోతున్నటువంటి సీటు. తన ఆధ్వర్యంలోనే రేపు జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం జరిగేటువంటి అవకాశం ఉంది. జీహెచ్ఎంసీ కౌన్సిల్కి సంబంధించినటువంటి సమావేశం ఒకవైపు మేయర్ అటువైపు కూర్చుండగా ఇక్కడ జీహెచ్ఎంసీ కమిషనర్ కూర్చుంటారు. ప్రజల కార్పొరేటర్లు అడిగినటువంటి ప్రశ్నలు అన్నిటికీ కూడా ఇక్కడ కమిషనర్తో పాటు ఆఫీసర్లు అందరూ కూర్చుంటారు. వీళ్ళందరూ సమాధానం చెప్పబోతున్నారు. ఆయా డివిజన్లో చేసినటువంటి అభివృద్ధి ఏంటి, డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏమొచ్చాయి, నిధులు ఎంత మేర ఇబ్బంది కలిగించాయి, ఎందుకు నిధులు ఇవ్వలేకపోయారనేటువంటి అన్ని అంశాలపైన రేపు ప్రధానంగా చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. గడిచినటువంటి 5 సంవత్సరాల్లో కార్పొరేటర్లు ఏం చేశారనేటువంటి అంశం పైన కూడా ప్రధానంగా చర్చించబోతున్నారు. ఇప్పటి వరకు ఈ కొత్త పాలక మండలి ఏర్పడిన తర్వాత 11 కౌన్సిల్ సమావేశాలు జరిగాయి. రేపు జరగబోయేది చివరి కౌన్సిల్ సమావేశంగా చెప్పుకోవచ్చు. ఈ చివరి కౌన్సిల్ సమావేశంలో పూర్తి స్థాయిలో ఎవరికి వాళ్ళు ఏ విధంగా వ్యూహ ప్రతివ్యూహాలు పన్నాలి, ఎవరిని ఎట్లా ఇరుకున పెట్టాలి, ఏమేమి చేశాము గడిచినటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని అంశాలపైన కూడా రేపు ప్రధానంగా చర్చించబోతున్నారు. ప్రస్తుతం మనం కౌన్సిల్కి సంబంధించినటువంటి సీట్లు చూడొచ్చు.